ప్రస్తుతం దేశవ్యాప్తంగా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరినీ భయపెడుతున్న పేరు డిజిటల్ అరెస్ట్. పోలీసులము లేదా సిబిఐ అధికారులమని ఫోన్ చేసి ఇంట్లోనే బంధించి డబ్బులు దోచుకునే ఈ ముఠాల ఆట కట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. దీనిపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేయడంతో సైబర్ నేరగాళ్ల గుండెల్లో రైలు పరిగెత్తించేలా కొత్త నిబంధనలను కేంద్రం ప్రతిపాదించింది. ఇకపై ఫేక్ కాల్స్ చేస్తే చట్టంలో చిక్కుకోవడం ఖాయం. ఆ వివరాలని చూద్దాం. ఇప్పటి వరకు ఎవరి పేరు మీదో ఉన్న సిమ్ కార్డులు కొన్ని సైబర్ నేరగాల మోసాలకు పాల్పడేవారు. ఇకపై అది సాధ్యం కాదు. సిమ్ కార్డ్ జారీ చేసే సమయంలో బయోమెట్రిక్ వెరిఫికేషన్ కేంద్రం తప్పనిసరిగా చేయబోతుంది. అంటే వేలిముద్రలు లేదా కంటి గుర్తులు సరిపోలికతోనే సిమ్ యాక్టివేట్ అవుతుంది. తప్పుడు వివరాలతో సిమ్ కార్డులు అమ్మే విక్రయితదారులపై కూడా కఠిన నిఘా ఉంచనుంది. నేరగాళ్లు ఎక్కువగా వాట్సాప్ వంటి యాప్ల ద్వారానే డిజిటల్ అరెస్ట్ కాల్స్ ను చేస్తున్నారు. అందుకే ఇలాంటి యాప్లు తమ సెక్యూరిటీని పెంచాలని కేంద్రం సూచించింది. ఎక్కువసేపు సాగే అనుమానాస్పద కాల్స్ ను గుర్తించేలాగా కొత్త ఫీచర్లను తీసుకురావాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాకుండా మోసగాళ్లకు ఉపయోగించిన మొబైల్ ఫోన్లు లేదా కంప్యూటర్ ఐడీలను వెంటనే బ్లాక్ చేయనున్నారు. సైబర్ మోసాలలో డబ్బు పోగానే దాన్ని వెంటనే వేరే అకౌంట్ లోకి మళ్లించకుండా ఆర్బీఐ కొత్త రూల్స్ ను తీసుకురాబోతుంది. ఏదైనా అకౌంట్ అనుమానాస్పదంగా అనిపిస్తే అందులో నుంచి డబ్బు డెబిట్ కాకుండా తాత్కాలికంగా హోల్డ్ లో పెడతారు. ఇక దీనివల్ల బాధితుల్లో కోల్పోయిన సొమ్ము నేరగాళ్ల చేతికి చిక్కుకోకుండా కాపాడవచ్చని ప్రభుత్వం భావిస్తుంది. దీనికోసం ప్రత్యేక ఆపరేటింగ్ ప్రొసీజర్ సిద్ధమవుతుంది. ఒకసారి ఏదైనా ఫోన్ లేదా ల్యాప్టాప్ నుంచి నేరం జరిగిందని తేలితే ఆ డివైస్ ను మళ్ళీ వాడకుండా పూర్తిగా బ్లాక్ చేస్తామని, నిందితులు మళ్ళీ వేరే అకౌంట్లలో అదే ఫోన్ నుంచి మోసం చేయాలనుకున్నా కుదరదు అని అన్నారు. అలాగే ఇక సిమ్ కార్డులను బ్లాక్ చేయడంలో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే చర్యలు తీసుకునేలాగా టెలికాం ఆపరేటర్లకు ఆదేశాలను జారీ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ నిబంధనలన్నిటినీ ఒక నివేదిక రూపంలో సుప్రీంకోర్టుకు సమర్పించింది. టెలికాం శాఖ, ఐటీ శాఖ మరియు ఆర్బీఐ సమర్పణలోని పనిచేయాలి అని కోరింది. అటార్నీ జనరల్ ఈ వివరాలను న్యాయస్థానానికి వివరించింది. ఈ నిబంధనలు అమల్లోకి వస్తే డిజిటల్ అరెస్ట్ పేరుతో సామాన్యులను భయపెట్టే గ్యాంగ్ల పని ముట్టగట్టేలాగా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. డిజిటల్ అరెస్ట్ అనేది ఒక పెద్ద స్కామ్ అని, పోలీసులు ఎప్పుడు ఫోన్ కాల్ ద్వారా ఎవరిని అరెస్ట్ చేయరని ప్రజలు గుర్తించాలి. కేంద్రం తీసుకుంటున్న ఈ కఠిన చర్యలు సైబర్ నేరగాళ్లకు అడ్డుకట్టగా వేస్తున్నారు అంటున్నారు. ఇక ఏదేమైనా గుర్తు తెలియని వీడియో కాల్స్ వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండటం, ఏదైనా అనుమానాస్పదం వస్తే వెంటనే 1930 నంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయడం మన బాధ్యత. నేరగాళ్ల ఆట కట్టించే సమయం ఆసన్నమైంది.